హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు ఎంతో టేస్టీగా చేపల ఫ్రై చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. నార్మల్గా పెట్టుకునే పులుసు కన్నా ఇలా బాగుంటుందండి ఫ్రైగా నంచుకొని తినడానికి. ఎలా చేసేయాలో చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా చేపల్ని క్లీన్గా వాష్ చేసుకోండి. నిమ్మరసం అండ్ ఉప్పు యాడ్ చేసి క్లీన్గా వాష్ చేసుకొని మ్యాగ్నేట్ చేసుకుందాం. మీ కారానికి తగినట్టుగా ఉప్పు కారం యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం పావు టీ స్పూన్ పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి, ఉంటే గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత కొంచెం జీలకర్ర మెంతి పొడి కూడా యాడ్ చేసుకొని, అలాగే కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బైండింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకోండి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇవన్నీ ఇప్పుడు బాగా ముక్కలకి పట్టే విధంగా అంతా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. మీకు ఒకవేళ డ్రైగా అనిపిస్తే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. ఇలా 1 టీ స్పూన్ వరకు అట్లా యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు. మరీ ఎక్కువ కలుపుకోకండి, ముక్కలకు పట్టదు. బాగా ప్రతి ముక్కకు బాగా పట్టేలాగా బాగా మ్యాగ్నేట్ చేసుకోండి. చూసారా, ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. వీటిని మ్యాగ్నేట్ చేసి హాఫ్ అన్ అవర్ అట్లా పెట్టాల్సిన పని కూడా లేదు, వెంటనే చేసేసుకోవచ్చు. ఇలాంటి ఐరన్ అయినా లేకపోతే మీ ఇష్టం ఏ పైన తీసుకొని అందులో ఆయిల్ హీట్ చేసుకొని 2 ఆర్ 3 టేబుల్ స్పూన్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత ఇలా 1 వేసేసుకొని ఒక 5 మినిట్స్ అట్లా ఉంచేసి మళ్ళీ తర్వాత బ్యాక్ సైడ్ టర్న్ చేసేసుకోండి. వేసిన వెంటనే కదపొద్దండి, ఎందుకంటే ముక్కకు పట్టదు ఉప్పు కారం, అలా ఆయిల్లో తేలిపోతుంది. అందుకనేసి ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని అట్లాగే అన్ని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ టైం కూడా అలాగే వేసేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ కట్ చేశాక తీసి సర్వ్ చేసేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీ అయిన చేపల ఫ్రై రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.